ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున పరిశుద్ధ గ్రంథములో దేవుని నోటుబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథంలోని జ్ఞానపూర్వకమైన మాటలను చెప్పుటకు దేవాది దేవుడు, పరమ తండ్రి, మహాదేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడున్నటువంటి ప్రపంచ గమనంలో ప్రియమైన దేవుని వారలారా, ఆదిమ కాలం నుంచి అంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు, అలానే మనం ఇప్పుడున్నటువంటి స్పీడ్ యుగంలో, ఆధునిక యుగంలో, టెక్నాలజీ యుగంలో మనిషి ఎంతో అభివృద్ధి పొందుతూ ఉండగా, ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా అసలు మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది మనం తెలుసుకోగలిగినట్టయితే ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1 నుంచి 1వ అధ్యాయం 4 నుంచి 6 చూసుకున్నట్టయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎక్కడున్నారండి మనం? ఇప్పుడు ఉన్నటువంటి మనం ఎక్కడున్నామండి? జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టిని సృష్టింపబడక మునిపే యేసు క్రీస్తు గారి ద్వారానే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారలారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టింపబడక మునిపే, దేవుడి విశ్వాన్ని తయారు చేయడం మనకు సృష్టింపక మునిపే, భూమిని, దాని యొక్క నివాసమును, ఆకాశమును, సర్వస్వాన్ని సృష్టింపబడక మునిపే యేసు క్రీస్తు ద్వారా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఏ స్థలం నుంచి వస్తున్నాం అనేది మనం గమనించుకున్నట్టయితే ఆయన ద్వారానే దేవుని యొక్క స్థలంలో నుంచి మనం వస్తున్నట్టుగా, ఆయన పంపుతున్నట్టుగా మనం గ్రహించుకోవాలి. ప్రియ సహోదరులారా, కీర్తన 127వ కీర్తన, ప్రియ సహోదరులారా, 127వ కీర్తన 3 చూసుకున్నట్టయితే, 127వ కీర్తనకారుడు రాసినటువంటి 127వ కీర్తన 3వ వచనం మనం చూసుకున్నట్టయితే, ప్రియమైన దేవుని వారలారా, కుమార్తెలు అవనివ్వండి, కుమారులు కుమార్తెలిద్దరూ దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. చూసారా ఏంటండి? దేవుడు గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అంటే గిఫ్ట్. చూసారు కదా, బహుమానం అంటే గిఫ్ట్. ఎంత పదిలంగా ఉంచుకుంటాం, ఎంత పవిత్రంగా ఉంచుకుంటాం. ప్రియమైన దేవుని వల్ల మనం గమనించుకున్నట్టయితే, మనకు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇవ్వవలసినది దేవుడే. ఆయన అనుగ్రహిస్తేనే నీ యొక్క గర్భఫలానికి గర్భఫలం అందుతుంది, గర్భఫలం యొక్క ఫలం నీకు అందుతుంది. అందుకని ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తానుసారంగా నెరవేర్చగలిగేటటువంటి వారుగా మనం ఉండగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వల్ల కీర్తన 139:13 కీర్తనకారు రాసినటువంటి 139వ కీర్తన 13 చూసుకున్నట్టయితే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నిర్మాణం చేశారు. ప్రియమైన దేవుని వాళ్ళు ఎవరైనా నిర్మాణం చేస్తున్నారు? దేవాది దేవుడు, పరమ తండ్రి, మహోన్నతుడు, సర్వోన్నతుడు తల్లి గర్భమునందైనా నిర్మాణం చేసిన ఈ యొక్క శరీరాకారాన్ని దేవుడు తప్పించి ఇంకెవరు నిర్మాణం చేయలేరండి.
ప్రియమైన దేవుని వల్ల ఈ శరీర ఆకారాన్ని దేవుడు తెరిపించి ఇంకెవరు చేయలేరు. ప్రియమైన దేవుని వల్ల మనం గమనించుకున్నట్టయితే ఎంతగా శరీరాకారాన్ని నిర్మాణం చేసి నీకు పంపుతున్నటువంటి ఆ యొక్క దేవాది దేవునికి ఏ విధమైన బహుమానాన్ని మనం ఇస్తున్నాం, ఏ విధంగా దేవుని మార్గంలో ఉండగలుగుతున్నాం, ఆయనకి ఏ విధమైనటువంటి ఫలాన్ని మనం అందించగలుగుతున్నామంటే ప్రియమైన దేవుని వలన కీర్తన 22:9-10 చూసుకున్నట్టయితే, గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే. గర్భము నుండి బయటకు తీసిన వారు ఎవరండి? దేవుడే తీయాలి. ప్రియమైన దేవుని వలన నేను గర్భంని బయట తీయాల్సింది దేవుడే. నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకము పుట్టించింది. చూసారా, నీవు పాలు త్రాగేద్దాం అప్పుడు కాడి నుంచి దేవుని యొక్క నమ్మక ఆయనే పుట్టించారు. అంటే ప్రియమైన దేవుని వల్ల బయటకు వచ్చే వరకు, బిడ్డ బయటకు వచ్చేంత వరకు కూడా ఎంతో భయభ్రాంతులతో ఉంటారు. అసలు వచ్చే మనిషి చనిపోయిందిగా వస్తారా, బతికుందిగా వస్తారనే ఆలోచనలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ గర్భం నుండి నిన్ను తీసిన వారు ఎవరంటే దేవుడు, ఆయనే తీయాలి. ఎంత ఆపరేషన్ చేసినప్పుడు కూడా, ఎంత ప్రియమైన దేవుని నార్మల్ డెలివరీ ఆపరేషన్లో సిజరింగ్లు అయినప్పుడు కూడా ఆయన తీయగలిగినప్పుడు ఆయన తీస్తేనే నీకు బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని వల్ల గర్భవాసి నేనేది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. చూసారా, గర్భవాసి నేది మొదలుకొని అంటే గర్భంలో ఉన్నప్పటి కాడి నుంచి. ప్రియ సహోదరులారా, ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్టయితే ఎంతటి మహా అద్భుతమైనటువంటి జీవితాన్ని, మానవ జీవితాన్ని, మానవ జన్మని మనకి దేవుడు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కాలంలో చూస్తున్నారు కదా ప్రియమైన దేవుని. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క యుగంలో ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే ఎంతో దుర్భరమైనటువంటి దేవుని యొక్క భయం లేక, భక్తి లేక, దేవుని యొక్క మాటలు లేక, దేవుని యొక్క మార్గంలో లేక, దేవుని యొక్క నడవడికలో లేక ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సొంత ఆలోచనతో, సొంత ఊహలతో లేనిపోయినవన్నీ చేస్తూ ప్రియమైన దేవుని ఎంతో మీడియా అవనివ్వండి, సినిమాలు అవనివ్వండి, ఫోన్లు అవనివ్వండి, అలాగే సీరియల్స్ అవనివ్వండి, ఇటువంటివన్నీ మనం తీస్తూ వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా అంటే ప్రతిదీ కూడా మనిషి యొక్క మనుగడకు కాకుండా, మనిషి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచేది కాకుండా మనిషి జీవితాలలో పాడయ్యే విధంగానే వీటన్నిటి ప్రభావం కనిపిస్తుంది. ప్రేమ దీవెనల చూస్తుంటే మన ప్రస్తుత కాలంలో ఎటువంటి సీరియల్స్ మనకి టీవీలలో ఇస్తూ ఉంటున్నారు. ప్రేమ దీవెనరా ఏమైనా కొంచెమైనా దాన్ని గమనించుకున్నట్టయితే అసలు అర్థవంతమైనటువంటి ఏమైనా ఉంటుందంటే కనీసం లేనటువంటిగా కనబడుతుంది. ఎందుకంటే ప్రేమ దీవెనలు చెప్పగలుగుతాము, ప్రతిదీ కూడా చేస్తున్నటువంటి యొక్క సీరియల్స్ అవన్నీ ఏదో అని వారి యొక్క సొంత ఆలోచనతో, సొంత ఊహలతో, సొంత జ్ఞానంతో వారు తీయటం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళు ఎన్నో కుటుంబాలు, ఎన్నో కాపురాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఆ యొక్క కథా గమనాలు ఉండడం జరుగుతుంది. ప్రియమైన దేవుని చూస్తున్నారు కదా ప్రతి సీరియల్లో కూడా. ప్రస్తుత కాలంలో అన్నీ కూడా ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సీరియల్ కూడా వాళ్ళు పెళ్ళి అయిపోతుంది, కాపురం చేస్తూ ఉంటారు భార్య భర్త. కానీ అలానే పెళ్ళి అయిపోతున్నటువంటి వారు అలాగే వేరే పెళ్ళైన వాటి భార్య భర్తని చూడడం, వేరే ఆమెను ప్రేమించడం, అలాగే పెళ్ళి అయిపోయిన భార్య వేరే భర్తని వేరే వారిని ప్రేమించి ఈ టైప్ అయిపోయిన సీరియల్ తీస్తూ ప్రేమ దేవుని వాళ్ళు ఎన్నో విధాలుగా జీవితాలు నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అలాగే ప్రేమ దేవుల యవనపు ఉన్నటువంటి యవనస్తుల్లో కూడా లేనిపోయినవన్నీ తీస్తూ ప్రేమ దేవుళ్ళ సీరియల్స్లో ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క సీరియల్స్ ఏ విధంగా కూడా కుటుంబానికి పనికొచ్చే విధంగా ఉండకుండా చేస్తూ, అలాగే ప్రేమ దేవుళ్ళ మీడియా కూడా ఆ విధంగానే. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఎంతో విధంగా కాపురాలని చేరిపోయే పరిస్థితి, అలాగే డైరెక్ట్లు అవనివ్వండి, యాక్టర్స్ అవనివ్వండి, వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ కోర్టులకు ఎక్కే పరిస్థితి, పోలీస్ స్టేషన్కి ఎక్కే పరిస్థితి. అలాగే ప్రేమ దేవుని వల్ల ఎందుకు అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది జ్ఞానం, ఎంతటి మహాజ్ఞానాన్ని ఇచ్చి ఎంతటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క జీవితాన్ని ఈ విధంగా
కడ తీర్చుకునేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతుందంటే ఏంటి? ఏ జ్ఞానం అంటే దేవుని భయం లేక, దేవుని భక్తి లేక, దేవుని ఆలోచన లేక, దేవుని మాటలు లేక, ప్రేమ దేవుడికి చివరి వరకు ఆ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితి వెళ్ళిపోతూ కుటుంబాలు విడిపోయే పరిస్థితి. ప్రేమ దేవుడు పెళ్ళైన తర్వాత విడిపోతుంది, పెళ్లి ముందు విడిపోతున్నారు. ప్రేమ దేవుళ్ళు అలాగే పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, లాయర్లకి విపరీతంగా వెళ్ళిపోతూ వారి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితిలో ఈ యొక్క కథాగమనాలు ఉంటున్నాయి. కనుకనే ప్రేమ దేవుళ్ళ ఎన్నో ఇటువంటి కుటుంబాలు ప్రేమ అలానే యాక్షన్ చేస్తున్నటువంటి వారు కూడా వారు భార్య బిడ్డలను విడిచిపెట్టి వేరే ఒకరిని చేసుకోవటం, అలాగే ఇక్కడ పిల్లల్ని అన్యాయం చేయటం, బిడ్డలను అన్యాయం చేయటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉండగా ప్రేమ దేవున్నారు. అందుకనే ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ప్రేమ దేవున్నారు ఎంతో అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి మన యొక్క జీవితాన్ని చివరి వరకు గడవరకు నిలబెట్టుకోవాలని, అలాగే దేవుని మార్గంలో, దేవుని యొక్క భయంలో, దేవుని యొక్క సంకల్పంలో ఉండాలని చెప్పి కోరుకున్న ప్రేమ దేవుని వల్లరా మనం చూసుకున్నట్టయితే గలతీ 1:15 చూసుకున్నట్టయితే, అయినను తల్లి గర్భమునందు అపోస్తులుడైన పౌలు గారండి, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవాలనని. ఎవరినండి? చూసారా? తన కుమారుని ప్రకటింపమంటున్నారు. చూసారు కదా? వాళ్ళని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహింపినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. శ్రీమతి దేవుని వల్లరా నా ఆయనను తల్లి గర్భం నందు పడినది మొదలుకొన్నారు. పడ్డం ఏంటండి? అంటే పడిపోవడం అంటే అర్థం ఏంటండి? ఎవరో తోస్తేనే పడిపోతారు కదా. చూసారా? చెట్టు నుంచి పడ్డాడు అంటారు, రోడ్డు మీద పడిపోయాడు అంటారు, ఎవరో తోస్తే పడిపోయాడు అంటారు. అంతే కదా? పడ్డడం అంటే ఏంటి? ఎవరో తోస్తేనే పడతారు. అంటే ఆ పడడం అనేది ఏంటి? ఎవరు పంపించారు? ఎవరు పడేశారు? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహాదేవుడు అయినటువంటి దేవుడు ఎవరండి పడేశారంటే? నీ గర్భంలో కూడా దేవుడు తల్లి గర్భం ముందు పడినది మొదలుకొని. చూసారా? పడడం. ప్రియమైన దేవుని వల్ల చాలామంది నేను వస్తాది, నేను కండలు తిరిగి నేను పిల్లలు పుట్టేస్తాను అనుకుంటారు, కానీ దేవుడు ఇవ్వాలి నీకు పిల్లలు. ప్రియమైన దేవుని వల్లరా అందుకనే పడాలి. పడినది మొదలుకొని అంటే పడేయడం అంటే దేవుడు పడితేనే పడివేస్తేనే నీకు పిల్లలు పుడతారు. ఎప్పుడైనా అక్కడ ఇప్పుడవనివ్వండి మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపబడి. ఎవరు కుమారుని ప్రకటింపబడ్డారని? దేవుని కుమారుని. చూసారా? లోక రక్షకుని, పాప విమోచకుని. ప్రేమ దేవుని వల్లరా శకపురుషుణ్ణి అంటే ఒక్క యేసుక్రీస్తు వారికి ఆ యొక్క పేర్లు వర్తిస్తాయి. ఏమైంది? ఎందుకంటే అంతటి త్యాగధనుడు, త్యాగమూర్తి, మన పాపాల నిమిత్తమై వచ్చినటువంటి మహాపురుషుడు, మహానుభావుడు. అందుకనే ఆయన గురించి ప్రకటింపాలని చెప్పేసి దేవుడు పౌలు గారిని ఎన్నుకోవడం జరిగింది, పంపించడం జరిగింది. చూసారా? పడేశారు అంటే తల్లి గర్భంలో పడేశారు. దేవుడే పడనిస్తేనే అవుతుంది ప్రేమ దేవుని వల్ల. అందుకనే ఆ పడడు అనే పదం ఎందుకు వాడబడిందంటే బైబిల్ గ్రంథంలో అంటే పడినది మొదలుకొని అనే పదం ఎందుకు వాడబడిందంటే ఆయన పడితేనే, ఆయన వేస్తేనే, ఆయన విత్తనం వేస్తేనే, ఆయన యొక్క గర్భఫలాన్ని ఇస్తేనే నీకు పిల్లలు పుడతారు. కుమారుడు ఎవరవనివ్వండి ప్రేమ దేవుని. అందుకనే ఆయన యొక్క ప్రియ కుమారుని గురించి అంటే ఎంత త్యాగం చేసి మనకి ఆయన కుమారుని పంపించారు. ఆ కుమారుడు గురించి తెలియపరచాలంటే ఒకటి ఉన్న ప్రస్తుత రోజుల్లో ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువు గురించి ప్రకటించే వారి విధంగా ఉండటం లేదు. అంటే ప్రియమైన దేవుని వల్లరా యేసు ప్రభు గారు దేవుని శక్తి అయి ఉన్నారు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. అందుకనే అటువంటి మహానుభావుని ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ప్రియమైన దేవుని. అందుకనే యేసు ప్రభు గారిని దేవుని కుమారునిగానే ప్రకటించే పరిస్థితిలో ఉండాలి. ఆయన పంపించారు, దేవాది దేవుడు ఆయన పంపించారు. ఆయన పంపించే విధంగానే అంటే ఏ విధంగా దేనికోసం పంపించారు? ఏ పాపం చేయకుండా, ఏ పాపాన్ని కూడా అంటించుకోకుండా, లోక పాపాలను అంటించుకున్న ఆయన లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా ప్రేమ దేవునారా మన పాపాల నిమిత్తం ఆయన బలిగా ఉంచబడినటువంటి
వ్యక్తిగా కనపడుతున్నారు కనుక ఆ యొక్క పాపాల నిమిత్తం ఆయన ఎంతో అత్యున్నతమైనటువంటి చివరి వరకు ఆయన జీవితాన్ని కడగ తండ్రి చేసిన పనిని, తండ్రి చెప్పినటువంటి పనిని పూర్తి చేసి, తండ్రిని చేయుటకు నీవు నాకు ఇచ్చినట్టు పని సంపూర్తి చేసి ఉన్నాను, భూమి యందు నిన్ను మహిమపరిచాను కనుకనే నీ ఎద్దుకు నన్ను మరలా ఏ మహిమతో ఉన్నాను ఆ మహిమతో నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పి అడిగేటువంటి పరిస్థితిలో ఆయన చెప్పగలిగినట్టు దీంట్లో ఇది దేవుడి యొక్క తండ్రిని అడగడం జరిగింది. ప్రియమంది అందుకనే ఇప్పుడు ఎక్కడ ఉన్నారని దేవుడి యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నారు. ప్రియమంది దేవుని వాళ్ళు అందుకని ప్రియమ దేవుని వాళ్ళరా ఈ యొక్క ఇంత క్షుణ్ణంగా బైబిల్ని అర్థం చేసుకోగలిగితేనే మన యొక్క జీవితాలలో ఏదైతే అనుకుంటున్నామో, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ యొక్క పరమునకు వెళ్ళేటటువంటి దారి, అలాగే ఆ పరలోకానికి వెళ్ళటానికి మార్గం, నేనే మార్గము, నేనే జీవనము, నేనే సత్యము నేను చెప్పినటువంటి యేసు ప్రభు గారి మార్గాన్ని అనుసరిస్తేనే కానీ వెళ్ళలేని పరిస్థితులు ఉంటుంది. అందుకనే చివరి వరకు మన యొక్క జీవితాన్ని దేవుని కోసం అర్పించేవారిగా ఉండాలని, అలాగే లోకాలకి, లోకాసులు, లోకపోకటలకి, లోకపు వింతలకి వెళ్ళకుండా, అలాగే విడ్డూరాలకి ప్రేమదేవి చూశారు కదా, చెప్పాను కదా, ఉన్నటువంటి ప్రస్తుత రోజుల్లో ఎట్లా ఉంటుండే, సినిమాలు అవనివ్వండి, సీరియల్స్ అవనివ్వండి, ఫోన్లు అవనివ్వండి, మీడియా అవనివ్వండి, మీడియా మిత్రులు కూడా అలాగే ప్రేమదేవులు వారి కుటుంబం విడిపోతుందంటే ఇప్పటికీ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అడిగేస్తూ ఉంటారు, ఏమండి ఎందుకు విడిపోతున్నారు, ఏమి విడిపోతుంది. కానీ ఈ సోంబేరుగడి వెళ్ళి అక్కడ మూతులు పెడతారు. కానీ ఈయన తాలూకా పిల్లలు కూడా, భార్యలు కూడా చూస్తుంటారు టీవీలు, ఆమె ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈయన మాత్రం క్షుణ్ణంగా నేను పవిత్రమైన అన్నట్టుగా ముద్దరు పెట్టి అవతలని అడుగుతూ ఉంటాడు. ప్రేమంది అందుకనే ఈ యొక్క లోకానుసారం ఉంటే జ్ఞానాన్ని, లోకపోవడానికి, లోక భాషలకి, శరీరాశలకి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వదులుకొని ఆత్మానుసారంగా ఆత్మతో ఆలోచిస్తూ ప్రేమ దేవుడిచ్చినట్టు ఆత్మ, జీవాత్మ, ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనట్టు మా పనులతో, ఆత్మ సంబంధమైన మాటలతో, ఆత్మ సంబంధమైన పాటలతో ఉండాలని చెప్పి చివరి వరకు దేవుని యొక్క మార్గంలో ఉండాలని కోరుకుంటూ అందరికీ వందలండి. పాట పాడుకుందాం. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, ప్రేమే నీవయ్యా ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా నా జాలిగల క్రీస్తు. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, ప్రేమే నీవయ్యా ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా జాలిగల క్రీస్తు, నా జాలే నీవయ్యా జాలిగల క్రీస్తు. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రేమ చూపు క్రీస్తు నా పాపముల కొరకు పరమున వీడి భూమిపైకొచ్చినాడు. ప్రేమ చూపు యేసు మన పాపముల కొరకు పరమున వీడి భూమిపై పుట్టినాడు. వెలిగే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, వెలిగే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, వెలిగే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, ఈ లోకానికి వచ్చెనుగా. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారునిగా యేసుని పంపినాడు. తండ్రి పని కొరకై
భూమికి తిరిగి వచ్చి మన పాపము కొరకై ప్రాణం విడిచినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారునిగా యేసుని పంపినాడు. తండ్రి పని కొరకు భూమికి తిరిగొచ్చి మన పాపము కొరకై ప్రాణము విడిచినాడు. మార్గమే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, మార్గమే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, మార్గమే యేసన్నగా ఈ లోకానికి వచ్చెనుగా, ఈ లోకానికి వచ్చెనుగా. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రేమే నీవయ్యా ప్రేమగల యేసు, జాలే నీవయ్యా జాలిగల క్రీస్తు, నా జాలే నీవయ్యా జాలిగల క్రీస్తు, నా జాలే నీవయ్యా జాలిగల క్రీస్తు. చల్లని ప్రేమ నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరికీ వందనం తెలియజేసుకుంటూ, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. లైక్ చేయండి. అందరికీ వందనములు.